హలో అండి. వెల్కమ్ టు తన్వి టాక్స్. ఇవాళ ఈ వీడియోలో సెంటర్ ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలో చూసేద్దామండి. అండ్ అలాగే శారీ ఫోల్డింగ్ కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో ఎక్కడా కూడాను స్కిప్ చేయకుండా వీడియోనైతే ఫుల్గా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. నెక్స్ట్ వీడియోలో చూసుకుంటే మీకు శారీ పళ్ళు ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలనేది ఫుల్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి. ఎవరైతే చూడలేదో వాళ్ళైతే ఒకసారి వెళ్ళి మన ఛానల్ క్లిక్ చేస్తే వీడియో అనేది వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి శారీ పళ్ళు ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలో వీడియో ఉంది. అండ్ నెక్స్ట్ అలాగే చెస్ట్ ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలి కూడాను ఒక వీడియో తీసానమాట. పళ్ళు ప్లీట్స్ కంటిన్యూషన్ వీడియో అనమాట అది. పళ్ళు ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలో కూడా వీడియో ఉంది మన ఛానల్లో, అది కూడాను చూసేసేయండి. పళ్ళు ప్లీట్స్ కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది. సెంటర్ ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి శారీ లోపల కట్టు చెంగు కదండి. ఈ కట్టు చెంగు నుంచి కూడాను మనకి ఒక సర్కిల్ అనేది చుట్టుకోవాలన్నమాట. శారీ తోటి ఇలాగా దోపుకొని ఇలాగా ఒక చుట్టూ తిరగాలన్నమాట. మనం శారీ కట్టుకునేటప్పుడు ఇలా కట్టు చెంగు ఉంటుంది కదండి. ఇలాగా ఒక చుట్టూ తిరిగిన తర్వాత మీకు ఇలా వీడియోలో చూపిస్తున్నా చూడండి. ఇలాగా ఒక కట్టు ఇలా తిరిగిన తర్వాత మనకి సెంటర్ ప్లీట్స్ పెట్టుకుంటాం కదండి. సో అక్కడ నేను ఒక పిన్ అయితే పెట్టుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, కట్టు చెంగు లోపలిది మనం చుట్టూ ఒక సర్కిల్ అనేది తిప్పుకుంటాం కదండి శారీని. సో అలా తిప్పిన తర్వాత ఇక్కడ సెంటర్ ప్లీట్స్ వస్తాయి అన్నమాట. దానికి ఒక జానా అయితే ఇలాగ గ్యాప్ ఇచ్చేసేసి ఇక్కడ నేను పిన్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ పిన్ను ఇది ఫస్ట్ పిన్ అనమాట. ఇంకో పిన్ వచ్చేసేసి మనకి పళ్ళు ప్లీట్స్ ఉంటాయి కదండి. పళ్ళు ప్లీట్స్ నుంచి మనము సెంటర్లోకి తీసుకుంటాం కదా పళ్ళు ప్లీట్స్ నేరుగా, అక్కడ కూడా ఒక జానా గ్యాప్ ఇచ్చి ఇలాగా పిన్ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు కట్టు చెంగు లోపలికి పెట్టిన తర్వాత సర్కిల్ తీసి ఒక పిన్ పెట్టుకున్నా. అండ్ అలాగే చెస్ట్ ప్లీట్స్ నుంచి కూడా ఒక పిన్ పెట్టుకున్నాం కదండి. ఈ 2 పిన్స్ మిడిల్లోనే మనం ఇప్పుడు సెంటర్ ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 2 పిన్స్ మిడిల్లోనే మనము సెంటర్ ప్లీట్స్ అనేవి తీసుకోవాలన్నమాట. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా స్టెప్ బై స్టెప్ సెంటర్ ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలో చూసేసేయండి. చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఎలా పెట్టుకుంటున్నాను. ఇలాగా స్టెప్ బై స్టెప్ పెట్టుకుందామండి. ఇలాగ మనకి చూడండి నేను పెట్టుకుంటున్నట్టుగా ఇలాగ గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటే మన సెంటర్ ప్లీట్స్ అనేవి బాగుంటాయి అన్నమాట. స్టెప్ బై స్టెప్ ఇలా కనిపిస్తూ బాగొస్తాయి అన్నమాట. ఇలాగా స్టెప్ బై స్టెప్ మనకి ఎన్ని ప్లీట్స్ వస్తే అన్నమాట. శారీని బట్టి కూడా ఉంటుందండి. శారీ లెంత్ బట్టి కూడా మనకి పళ్ళు ప్లీట్స్ అనేవి ఎక్కువ తక్కువ అనేవి ఉంటుందన్నమాట. మనం తీసుకునే శారీని బట్టి కూడా ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలాగా స్టెప్ బై స్టెప్ చూసారా. ఇక్కడ పిన్ వరకు కూడాను ఈ పిన్కి ఇక్కడ నేను ఇలాగ తీసుకుంటున్నాను అనమాట. సో ఇంతవరకు ఇక్కడ నేను ప్లీట్స్ అనేవి వదిలేసాను అనమాట. ఇంతవరకు పెట్టుకున్నాను అనమాట పిన్ వరకు కూడాను. చూస్తున్నారు కదా, ఇలాగా సెంటర్ ప్లీట్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు వీటిని సర్చ్ చేసుకుందాము. ఈ పిన్ వరకు ఇలా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వీటిని స్టెప్ బై స్టెప్ పెట్టుకుందాము. ఇలాగా వీడియోలు చూపిస్తున్నట్టుగా స్టెప్ బై స్టెప్ పెట్టుకుందామండి. ఇలాగ పెట్టుకోవడం వల్ల సెంటర్ ప్లీట్స్ అనేవి బాగా కనిపిస్తాయి అన్నమాట. బాగుంటుంది శారీ కూడా. అప్పుడు కొంచెం టైం పడుతుంది, బట్ ఇలా చేసి పెట్టుకుంటే ఏంటంటే వితిన్ 5 మినిట్స్లోనే మనం శారీ డ్రేపింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రాసెస్ అయితే కొంచెం లేట్ ప్రాసెస్, బట్ ఇలాగ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కానీ ముందు రోజు కొంచెం టైం స్పెండ్ చేసి ఇలా కనుక మనం ప్రీ ప్లేటింగ్ చేసి పెట్టుకుంటే శారీని 5 మినిట్స్లోనే మన శారీని అయితే కట్టుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదండి, నేను ఇలాగా స్టెప్ బై స్టెప్ కూడాను సెంటర్ ప్లీట్స్ అనేవి పెట్టుకున్నాను అనమాట. సో ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ పిన్ పెట్టుకుంటాను, ఇవి కదలకుండా. ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట.
చూస్తున్నారు కదా, ఇక్కడ సెంటర్ ప్లీట్స్ పెట్టుకొని ఇవి కదలకుండా ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టుకున్నానమాట. ఇప్పుడు ఈ పళ్ళు ప్లీట్స్ని కింద వరకు కూడాను సరి చేసుకుందాము. సేమ్ ఇలాగే వచ్చే విధంగా కంటిన్యూషన్గా ఇలాగా సెంటర్ ప్లీట్స్ అయితే సరి చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇలాగ పై నుంచి కూడాను మనం సెంటర్ ప్లీట్స్ అనేవి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ. సో లైన్ బై లైన్ తీసుకుంటూ స్టెప్ బై స్టెప్ ఇలాగా కింద వరకు కూడాను సెంటర్ ప్లీట్స్ అనేవి పెట్టుకుందామండి. ఇలాగా స్టెప్ బై స్టెప్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలాగా స్టెప్ బై స్టెప్ కూడాను 1 బై 1 ఇలాగా కింద వరకు కూడాను మనం సెంటర్ ప్లీట్స్ అనేవి నీట్గా లైన్ బై లైన్ పోకుండా తీసుకొని రావాలన్నమాట. చూస్తున్నారు కదండి, నేను ఇక్కడ ఎలా సెంటర్ ప్లీట్స్ తీసుకుంటున్నానో. స్టెప్ బై స్టెప్ చూడండి, ఇక్కడ గ్యాప్ ఇస్తున్నాను చూడండి. ఒక ప్లీట్కి ఒకటానికి ఇలాగా స్టెప్ బై స్టెప్ వచ్చే విధంగా సెంటర్ ప్లీట్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇలా సెంటర్ ప్లీట్స్ పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుందన్నమాట శారీ కట్టుకున్నప్పుడు. ఈ సెంటర్ ప్లీట్స్లోనే కొంతమందికి పఫీ సెంటర్ ప్లీట్స్ కూడా కొంతమంది పెట్టించుకుంటున్నారనమాట ఇప్పుడు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అనమాట. ఇది నార్మల్ సెంటర్ ప్లీట్స్ అనమాట ఇప్పుడు నేను చేస్తుంది. సో ఇలాగా స్టెప్ బై స్టెప్ కూడా పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చేసేసి కింద అనమాట. కింద అంచు దగ్గర కూడాను ఇలాగా సెంటర్ ప్లీట్స్ అయితే స్టెప్ బై స్టెప్ పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండి, ఇలాగా సెంటర్ ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత ఐరన్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇలాగా ఐరన్ చేసుకోవడం వల్ల ఏంటంటే పళ్ళు ప్లీట్స్ అనేవి చక్కగా కదలకుండా ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఎలా సెంటర్ ప్లీట్స్ అనేవి పెట్టుకున్నాను. ఇలాగా సెంటర్ ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత దీని కంటిన్యూషను బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేసుకుందాము ఇప్పుడు చూసేద్దామండి. ఇలాగా సెంటర్ ప్లీట్స్ పెట్టుకున్నాం కదండి, ఈ సెంటర్ ప్లీట్స్ అనేవి మిడిల్లోకి వచ్చే విధంగా శారీ అంతా కూడాను రివర్స్లో తిప్పుకుందాము. మనకి ఇక్కడ సెంటర్ ప్లీట్స్ అనేవి మిడిల్లోకి రావాలన్నమాట.
సో ఈ సెంటర్ ప్లీట్స్ అనేవి మిడిల్లో వచ్చే విధంగానే మనము శారీ అంతా కూడాను రివర్స్లో పెట్టుకుందామండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా సెంటర్ ప్లీట్స్ వచ్చే విధంగా శారీని నేను ఇలాగా రివర్స్ అయితే చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ సెంటర్ ప్లీట్స్ నుంచి ఎడ్జ్ ఉంది కదండి, ఈ ఎడ్జ్ పార్ట్ని ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పళ్ళు ప్లీట్స్ ఉన్నాయి కదండి, ఈ పళ్ళు ప్లీట్స్ అనేవి బాక్స్ ఫోల్డింగ్ వరకు చూసుకొని ఇప్పుడు ఈ భాగాన్ని మట్టికి ఇంతవరకే మనము ఇలాగా పైకి లాగాలన్నమాట. సో పైకి జరుపుకోవాలన్నమాట. ఈ పళ్ళు ప్లీట్స్ అన్ని బాక్స్ ఫోల్డింగ్ తగ్గట్టుగా సో ఇలాగ పైకి అనుకొని ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న ఆ పార్ట్ని కూడాను ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక సైడ్ ఉంటుంది కదండి, ఇలాగా వన్ సైడ్ ఇలా సెంటర్ ప్లీట్స్ ఉన్నాయి చూడండి, చూస్తున్నారు కదండి. ఒక సైడ్ ఇలాగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ నుంచి ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇలాగా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు రివర్స్ చేసుకొని చెస్ట్ ప్లీట్స్ అనేవి మిడిల్లోకి వచ్చే విధంగా ఇలాగా శారీని సెట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పళ్ళు ప్లీట్స్ని ఇలాగా చుట్టుకోవాలన్నమాట శారీకి. ఈ పళ్ళు ప్లీట్స్ అన్నిటిని కూడాను ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా సెట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇలాగా ఈ పళ్ళు ప్లీట్స్ అనేవి కదలకుండా ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టుకున్నాం అనమాట. సో ఇంతేనండి, ఎంతో సింపుల్ బాక్స్ ఫోల్డింగ్ రెడీ అనమాట. చాలా సింపుల్ అండి బాక్స్ ఫోల్డింగ్ అనేది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. లేదు అనుకుంటే కనుక ఓన్లీ బాక్స్ ఫోల్డింగ్ వీడియోనే సపరేట్గా తీసి ఇంకొక వీడియోలో పెడతాను. ఈ బాక్స్ ఫోల్డింగ్ అనేది మన శారీ అయితే ఇలా సెట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంకొకళ్ళకి మనం సెండ్ చేయాలనుకుంటే మన కవర్స్ బట్టి కొలతల్ని బట్టి మెజర్మెంట్స్ని బట్టి కూడా మనము శారీ ఫోల్డింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి. శారీ పళ్ళు ప్లీట్స్ అండ్ అలాగే చెస్ట్ ప్లీట్స్ దాని కంటిన్యూషన్గా దీని కంటిన్యూషన్ వీడియో సెంటర్ ప్లీట్స్ అలాగే శారీ ఫోల్డింగ్ ఇవన్నీ కూడాను మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఈజీగా సింపుల్గా ఇలాగా మనమే ఇంట్లో శారీ ప్రీపెయింటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.